Hi, welcome to today's topic. Nenu Praharshini. అందమే ఆమెకు శాపమైంది. అవును, ఇది నిజం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె ఫొటోస్ అండ్ వీడియోసే కనిపిస్తున్నాయి. ఆమెనే కుంభమేళా మోనాలిసా. ఇప్పుడు ఆమెను తన ఇంటికి పంపించేశాడు ఆమె తండ్రి. అంటే టార్చర్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు విషయం ఏంటి అంటే ప్రయాగ్రాజ్ లో ఈ నెల 16 నుంచి మహాకుంభమేళా మొదలైన సంగతి తెలిసిందే. దేశం నలుమూల నుంచే కాకుండా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వివిధ మతాల వారు కూడా ఈ జన జాతరకు క్యూ కట్టారు. పవిత్ర స్నానాలు ఆచరిస్తూ ఆ దేవదేవుని సేవలో తరిస్తున్నారు. శివనామ స్మరణతో ప్రయాగ్రాజ్ మారుమోగుతోంది. భక్త జన సందోహంతో సముద్రాన్ని తలపిస్తోంది ఆ ప్రాంతమంతా. ఇదే సమయంలో పోతపోసిన అందం, అమాయకత్వంతో చూసే ఆ చూపులతో ప్రపంచాన్నే తన వైపు తిప్పేసుకుంది ఆ కుందనపు బొమ్మ. బతుకు తెరువు కోసం వచ్చిన ఓ పూసలమ్మి వీడియో కూడా సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇప్పుడు నెటిజన్లు ముద్దుగా బ్రౌన్ బ్యూటీగా పిలుచుకుంటున్న ఈ పూసలమ్ముకునే మోనాలిసా భోస్లే తమ అమాయకపు చూపు, ముగ్ధ మనోహరమైన రూపంతో ఇంటర్నెట్ ను కట్టిపడేసింది. నీలిరంగు కళ్లతో కుంభమేళాకొచ్చిన వారిని ఇట్టే ఆకర్షిస్తోంది ఈ అమ్మడు. ఈ క్రమంలో తొలుత ఆమె వీడియో ఒకటి అనుకోకుండా సోషల్ మీడియాకెక్కి వైరల్ అయిపోయింది. అది ఏకంగా 15 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఆమె స్వచ్ఛమైన చిరునవ్వు, అమాయకత్వం లక్షల మందిని ఆకర్షించిందనే చెప్పాలి. దీంతో ఇంటర్నెట్లో ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారిపోయింది ఆమె. అయితే అదే ఆమె వ్యాపారాన్ని దెబ్బతీసింది. ఇప్పుడు కుంభమేళాకు వచ్చిన వారు ఆమెను వెతుక్కుంటూ వెళ్లి ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. యూట్యూబర్లైతే రాత్రికి రాత్రే కుంభమేళా చేరుకుని ఆమెను వీడియోలు తీసే పనిలో పడ్డారు. సాధారణ జనం కూడా ఆమె ఎక్కడికి వెళ్లినా గుర్తుపట్టు మరీ పలకరిస్తున్నారట. దీంతో మోనాలిసా ఎక్కడ కనిపిస్తే అక్కడ చుట్టూ జనం మోగిపోతున్నారు. పోనీ వచ్చిన వాళ్ళు ఏమైనా కొంటున్నారా అంటే అది లేదు. దీంతో ఆమె వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. కోట్ల సంఖ్యలో వచ్చే భక్త జనాన్ని చూసి ఎంతో కొంత సంపాదించుకోవచ్చు అనుకున్న ఆమె ఆశలపై సోషల్ మీడియా అత్యుత్సాహం నీళ్లు చల్లిందనే చెప్పాలి. దీన్ని గమనించిన ఆమె తండ్రి ఇలాగైతే లాభం లేదనుకుని ఆమెను తిరిగి మధ్యప్రదేశ్లోని ఇండోర్లోని తన సొంతింటికి పంపించేశాడట. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈమెకు ఫుల్ క్రేజ్ ఏర్పడడంతో తర్వాత అమ్మకాలు తగ్గిపోవడం, వచ్చేవారు ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు మాత్రమే పరిమితం అవుతూ ఉండడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆమె బతుకు జీవుడా అంటూ తిరుగుముఖం పట్టక తప్పలేదు. ఈ విషయాన్ని సచిన్ గుప్తా అనే సోషల్ మీడియా యూజర్ ఎక్స్ ద్వారా వెల్లడించాడు. ఇండోర్లో మోనాలిసా తిరిగి ఇంటికి చేరుకుందని తెలిపాడు. కొంతమంది మాత్రమే ఆమె విక్రయించే దండలు కొంటూ ఎక్కువ మంది ఆమెతో సెల్ఫీలు, వీడియోలు తీసుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పాడు. దీంతో ఆమె తండ్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. మొత్తానికి సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఆమె బిజినెస్ ఆగిపోయి ఇంటి ముఖం పట్టాల్సి వచ్చిందని ఆ కుటుంబం అంతా బాధపడుతోంది. ఆ పూసల దండలు అమ్ముకుని ఏవో 4 డబ్బులు సంపాదించుకుందామనుకుంటే ఆమె ఆశలు అడియాసలే అయ్యాయి. ఇది టుడేస్ టాపిక్. మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.